నుంచి కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా టచ్ లోకి వచ్చారా? నాకేం చేయలేదు, ఫోన్ చేయలేదండి, చేయలేదు. కానీ ఈ ఈ కుక్కలు ఉంటారు కదా, మొరిగే కుక్కలు, ఇది బాగా మొరుగుతున్నాయి. మంగ్లీ ఏమన్నా డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారని ఏమైనా డౌట్ ఉందా మీకు? మేబీ పైనుంచి వాళ్ళకి ప్రెషర్ ఉందేమో మరి మంగ్లీ గారి దగ్గర నుంచి. ఊరికే ఎవరు మాట్లాడతారండి ఇప్పుడు మీ గురించి నా గురించి ఊరికే మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు? మేబీ మీకు కూడా ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పి అడుగుతుంది కదా. యా, మీకు కూడా ఏమైనా ఆఫర్ చేశారా? లేదండి. ఇంకొకటి, ఎవరో ఆఫర్ చేస్తే నేను ఇక్కడి వరకు రాలేదు. ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా కనుక్కోండి. టుడే నాకు ఈ క్రెడిబిలిటీ ఉందంటే మీరు నన్నే కాదు, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, మీరు పక్కనున్న బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, బీజేపీ ఆఫీస్కి వెళ్ళండి, సిపిఐ ఆఫీస్కి వెళ్ళండి, జాగృతి ఆఫీస్కి వెళ్ళండి. నార్మల్గా చెప్తున్నా. ఈవెన్ సంపత్ నాయక్ లాంటి వాళ్ళని కూడా అడగండి. ఎవరి దగ్గర నేను ఇప్పటి వరకు ₹1 తీసుకోలేదు. నేను ఏదైతే ఉందో నేను కేవలం ఇక్కడ వరకు ఉన్నానంటే ఫస్ట్ నా ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ద మీడియా అండ్ మై కమ్యూనిటీ. నా కమ్యూనిటీలో కొంతమంది నాకు సపోర్ట్ చేయరేమో అండి, ఎందుకంటే ఉంటారు కదా, ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బట్ ది అదర్ పీపుల్ డూ సపోర్ట్ మీ. ఐ ఈవెన్ థ్యాంక్ ద మీడియా. I came today, I was here only because of media, my family and my friends. I really thank them. But never ever, మంగ్లీ నాకు ఆఫర్ చేసినా నేను తీసుకోను, నాకొద్దు కూడా. ఎవడో కష్టం చేసినా నాకు వద్దని, మంగ్లీ చేయకపోయినా వేరే వాళ్ళతో చేపిస్తారు కదా, అయినా నాకు వద్దండి. నీతి నిజాయితీ పట్లనే నేను బ్రతుకుతాను. మా నాన్నగారు మొన్న ఒక మాట అన్నారండి, ఎందుకు ఇందులో వెళ్తున్నావు, థ్రెటనింగ్ కాల్స్ వస్తే ఒక్కదాన్ని ఉంటావు, ఎవడన్నా ఏమన్నా చేస్తే ఏంది బెటా అని బాధపడ్డారు. మా అమ్మ అయితే వణుకుతుంది, ఏదైనా చేసేస్తారేమో, ఏమన్నా చేస్తారేమో, ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి కూడా కొడుతున్నారంట చాలా మందిని అని చెప్పేసి. ఐ టోల్ ఓన్లీ వన్ థింగ్, నలుగురు కోసం మంచిగా బతుకుతున్నప్పుడు నేను చచ్చిపోతే మీరు సంతోషంగా ఫీల్ అవ్వండి, అంతేగాని నా బిడ్డకి ఏదో అయిపోతుంది అని బాధపడకండి. ఈరోజు ఆ గిరిజన బిడ్డలు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారండి, వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే దే గాట్ హ్యాబిచుయేటెడ్ టు అన్ ఎన్వైరన్మెంట్ అవుట్ దేర్, సో దే కాన్ స్పీక్ అవుట్. ఓకే, వాళ్ళు మాట్లాడలేరు మనలాగా. మీరు చూసారు ఎంత వాళ్ళు ఎంత షివర్ అవుతున్నారు అనేది అంతమంది జనాలను చూసి. సో వాళ్ళ తరపున మాట్లాడే వాయిసెస్ మనలాంటి వాళ్ళు డెఫినెట్గా ఉండాలి, మనం మాట్లాడాలి కూడా. యా షూర్, ఐఎమ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ బట్ విత్ క్రెడిబిలిటీ, నాట్ వితౌట్ క్రెడిబిలిటీ. ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా, నా కమ్యూనిటీ నుంచి ముందుకు వచ్చి నాకు ఎవరైనా సహాయం చేస్తే కూడా నేను ఆలోచిస్తా. ఐ రియలీ థింక్, డబ్బులు ఫ్రీగా తీసుకోవద్దండి. నేను ఒకటే ఆలోచిస్తాను. ఇప్పుడు మంగ్లీ గారు మీకు ఆఫర్ చేస్తే తీసుకుంటారా అని మీరు అడిగారు, నేనేం చెప్తున్నా, నేను తీసుకోను. ఆమె డబ్బులు నాకు అక్కర్లేదు, నాకు ఎవరు కావాలి, నాకు ఈ బాధితులే ఇంపార్టెంట్. నేను వీళ్ళ గురించి ఆలోచిస్తాను, నాకు వీళ్ళే కావాలి. వీళ్ళు కష్టజీవులు. నా తండ్రి ఎట్లా అయితే కష్టపడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళు అట్లా కష్టపడుతున్నారు, వాళ్ళ బిడ్డల గురించి కష్టపడుతున్నారు. ఈరోజు ఒక అమ్మ మాట్లాడుతూ చెప్తుంది, నా బిడ్డకు పెళ్లి చేయాలి, నాకు డబ్బులు ఇవ్వండి, ఇప్పించండి అని అంటుంది. ఒక తండ్రి చెప్తున్నాడు, నా పిల్లల్ని స్కూల్లో వేయాలి, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నేను చచ్చిపోయిన డబ్బులు వస్తాయేమో వాళ్ళ స్కూల్లో వేయడానికి అని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ తరపున నిల్చుంటారు కానీ మూటలు మోసి డబ్బులు తీసుకొని పోయి నాకేం తెలియదు అని మాట్లాడే వాళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు? బాధితుల మాటలన్నీ విన్న తర్వాత, వాళ్ళు బాధతో చెప్తున్నటువంటి మాటలన్నీ విన్న తర్వాత నిజంగా మంగ్లీ ఇంత చేసిందా, ఇదంతా మంగ్లీకి తెలిసే కావాలని స్కామ్ అని తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిందని భావిస్తున్నారా? యా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షీ ఈజ్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే డే 1 ఆమె పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిన రోజే నువ్వు దీన్ని ఆపాల్సింది. నువ్వు ఎందుకు ఆపలేదు? నాకేమీ తెలీదు అంటున్నావు. నీ దగ్గరకు వచ్చే డబ్బులన్నీ నీ తమ్ముడు ఎక్కడి నుంచి తెస్తున్నాడని నువ్వు ఎందుకు అడగలేదు? అడగాలి కదండి. ఇప్పుడు నేను ఒక 50,000 తీసుకెళ్ళి మా నాన్నకి ఇస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా అని అడుగుతారు కదా. మరి నువ్వెందుకు అడగలేకపోయినావు? అసలు ఈ రోజు ఇంకోటి చెప్తాను, ఇంకొకటే ఒక విషయం చెప్తాను చూడండి. మంగ్లీ అనే పర్సన్ ఇంతకు ముందు ఆమె అన్నది కదా, నేను కష్టపడి పైకి వచ్చానని. ఇంతకు ముందు ఆమె ₹1000, ₹2000 ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడు 2015, 16, 17 వరకు ఆమె అట్లా, అంటే ఆమె లైఫ్ 15, 16 అప్పుడు కూడా ఆమె లైఫ్ అట్లాగే ఉంది. ఈ రోజు మంగ్లీ గారు కాస్ట్లీయెస్ట్ ₹1,00,00,000 ఉన్న కార్లలో తిరుగుతున్నారు, crores rupees కార్లలో తిరుగుతున్నారు. ఈ రోజు మంగ్లీ గారికి ఎట్లాగ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మిగతా సింగర్స్ ని కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి. మంగ్లీ గారికి బెంగళూరు అని చెప్పి, ఢిల్లీ అని చెప్పి, ముంబై అని చెప్పేసి ఇన్ని ప్లేసెస్ లో వాళ్ళు ప్రశాంతంగానే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఉన్నాయి. ఈరోజు మంగ్లీ గారు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి ఐటీ రిటర్న్స్ చూపిస్తారా? కడుతున్నారా? ఆమె చూపిస్తారా? ముందు పెడతారా? ఆమె ఎక్కడి నుంచి వచ్చాయి? మంగ్లీ గారికి 2-3 కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడి, సాంగ్స్, ఆల్బమ్స్ పాడి ఇట్లా ఏం సంపాదించలేదు అంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంత సంపాదించేది మంగ్లీ గారు ఎలా సంపాదించారండి? స్టేజ్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సద్గురు వరకు వెళ్ళిందంటే, సద్గురు
నేను సద్గురు అనే ప్రోగ్రామ్ లో ఎవరు కూడా పాడే వాళ్ళకి డబ్బులు కట్టరు, డబ్బులు ఇవ్వరు. ఫేమ్ వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా ఫేమ్ వస్తుంది, వాలంటరీలీ పీపుల్ గో దేర్ అండ్ పీపుల్ విల్ డూ దట్. వాలంటరీలీ చేస్తారు సద్గురు లాంటి ప్రోగ్రామ్ లో, కానీ అక్కడ ఎవరికి ఏం పేమెంట్ ఇవ్వరండి. అక్కడ పేమెంట్ గురించి నేను మాట్లాడలా, ఆ ఫేమ్ వచ్చింది కాబట్టి మంగ్లీ అనే ఒక బ్యాండ్, మంగ్లీకి ఒక బ్యాండ్ ఉంటుంది. బ్యాండ్ అంటే కనీసం అందులో 10 మంది పనిచేయాలి, ఒక్కొక్కరికి కనీసం 30-40 వేలు శాలరీ ఇవ్వాలి, నెల జీతం ఇవ్వాలి, లేకపోతే 50 వేలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి అవన్నీ ఇవ్వగా నీకు మిగిలిన డబ్బులు ఎంతమ్మా? నీకు ఎంత మిగులుతాయి? ప్రతి సంవత్సరం అయితే నువ్వు 30-40 పాటలు పాడతావా? నెలకు ఎన్ని పాటలు పాడుతున్నావు నువ్వు? ఎన్ని పాటలు హిట్ అవుతున్నాయి? ఎన్ని పాటలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? ఒక పాటకి ఏమన్నా 30 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తారా? 20 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తారా? మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. ఈరోజు ఇప్పుడు ఇంత లగ్జరీగా బతుకుతుందంటే దాని వెనకాల స్కామ్ సొమ్ము ఓన్లీ కష్టమే ఉందని ఎందుకు? నేను ఒకటే అడుగుతున్నానండి, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. మీరు మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? ఈరోజు వెళ్ళి ఆమె, ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, మంగ్లీ గారు నేను తప్పు చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదు అని అంటున్నారు. మరి మీరు సంబంధం లేదు అంటున్నారు, వీళ్ళేమో మీ తమ్ముడికే ఇచ్చాము డబ్బులు, ఆయన ఎవరైతే అసిస్టెంట్ అని ఉన్నారో ఇంకా నా మీద థ్రెట్ ఉంది, నన్ను చంపేద్దాం అనుకుంటున్నాను, నాకు భయం అవుతుంది, నన్ను మీరు కాపాడండి అని కూడా అంటున్నాడు ఆయన. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా అవుతే వీళ్ళే బాధ్యులు, అంతే కదా? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరి నువ్వు బయట పెట్టడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? వాళ్ళ తమ్ముడిని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి. ఈ రోజు లగ్జూరియస్ లైఫ్ చాలా మంది సింగర్స్ ఉన్నారండి, మీరు చూసినట్టయితే, బట్ దే ఆర్ డిఫరెంట్. దోస్ సింగర్స్ ఆర్ డిఫరెంట్. హ్యావ్ యూ సీన్ ఇట్? మీరు చెప్పండి, మీరు మంగ్లీ గారిని చూడలేదా? ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది పోరాటం ఒక లైన్ లో? నేను ఒకటే చెప్తానండి, వీళ్ళు డబ్బులు ఎక్కడ దాచారో ఆ డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా మా గిరిజన బిడ్డలే, ఇటు చూస్తే మంగ్లీ, ఇటు చూస్తే వాళ్ళు బాధితులు. కాకపోతే బాధితులు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మంగ్లీ గారు నేను బాధితుల పక్షాన్ని నిలబడతాను అని చెప్పారు, మరి బాధితుల పక్షాన్ని ఇప్పటి వరకు ఒక అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు మీరు? అసలు ఎంతమంది బాధితులు ఉన్నారో నీకు తెలుసా? ఈ రోజు మేము బాధితులను తీసుకొని వచ్చామంటే ఆ ఒక్క బాధితుల్ని కూడా ఎందుకు తీసుకొని రావట్లేదు? మీరు ఇక్కడ చాలా తక్కువ చూసారు. నేను మీడియాకి ఇంకొకటి చూపిస్తాను, వీళ్ళందరూ కూడా బాధితులండి. నేను మార్నింగ్ కలిసాను, వీళ్ళందరూ కూడా బాధితులు. వీళ్ళందరూ కూడా కర్నూలు, గద్వాల్ అటు సైడ్ ఉండే బాధితులు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు. నేను వాళ్ళని కూడా అడగడం జరిగింది, మీ డబ్బులు ఎలా అన్నా అంటే, మేము మంగ్లీని నమ్మి డబ్బులు ఇచ్చామని అన్నారు. మంగ్లీని ఎలా నమ్ముతారు మీరు అంటే, రమావత్ మధు మాతో చెప్పింది ఏంటంటే, నేను మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను, ఇదిగోండి నాకు ఆమెకు ప్రూఫ్స్, వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు, వాళ్ళ తమ్ముడితో మిమ్మల్ని మాట్లాడిస్తాను, ఇవన్నీ చెప్పినందుకు మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు వాళ్ళు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర నేను అదే గవర్నమెంట్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ చాలా ఇష్యూస్ డైల్యూట్ అయిపోతున్నాయి అండి. మంగ్లీ అనే ఒక ఇష్యూ వల్ల మీడియా అటెన్షన్ మొత్తం, అంటే ద వే పీపుల్ ఇస్ థింకింగ్ అది డైల్యూట్ అయిపోతుంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుందండి, అది కూడా డైల్యూట్ అయిపోయింది. మొన్న ఆర్టిజాన్లు అవి జరిగింది, అది డైల్యూట్ అంటే జనాల లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మంగ్లీ ఇష్యూ మాత్రమే కాదండి, మీరు చూసినట్టయితే కార్న్ ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు మన మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ అది కూడా ఆగిపోయిందండి యార్డ్లలో. ఏమంటారు, ఇప్పుడు బియ్యం కూడా వరి కోతకు వచ్చేసింది కదా, అవన్నీ తీసుకొచ్చి వడ్లు తీసుకొచ్చి మొత్తం ఆరబెట్టారు, అవి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. అదొక ప్రాబ్లం ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా అగ్నిమాపక దాంట్లో కూడా చాలా మంది చనిపోయారు, వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు, అది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని అన్ని కూడా, ఇప్పుడు మా నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగుల సమస్య కూడా ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మంగ్లీ అనే ఇష్యూ వల్ల డైల్యూట్ అయిపోతుందండి. సో నేను గవర్నమెంట్ ని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, గవర్నమెంట్ ఇందులో జోక్యం చేసుకోవాలా, చేసుకొని ఈ ఇష్యూని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజాల్వ్ చేయడం వల్ల జనాలకు ఏమైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మన పబ్లిక్ ఇష్యూస్ కూడా అట్లీస్ట్ జనాలకు తెలుస్తుంది కదా. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అవేర్, వాళ్ళు దీనికే పరిమితం అయిపోతూ ఉన్నారనమాట. సో గవర్నమెంట్ మీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణ స్టేట్లో అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం ఎస్టీ ఓట్ బ్యాంక్, మా గిరిజన బంజారా లంబాడి బిడ్డల ఓట్ బ్యాంక్స్ మేము వేస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా వచ్చిందండి ఈరోజు, మీ అందరికి కూడా తెలుసు. సో ఇలాంటి బిడ్డలు నష్టపోయారు. సో ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్ద హస్తమైనా ఉండనివ్వండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి డెఫినెట్ గా దక్కాల్సిందే. నేను ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. బాధితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిరుపేదలు కాబట్టి వాళ్ళకి న్యాయం త్వరగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.